ఈరోజు మార్చి 15వ తేదీ మొదలుకొని 90 రోజుల పాటుగా మిథున రాశి వారి పూర్తి జీవితం మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. ఇంకా మీకు తిరుగే లేదు. ఈరోజు మార్చి 15వ తేదీ మొదలుకొని 90 రోజుల పాటుగా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన శుభ ఫలితాలు వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు, అన్ని విషయాల గురించి కూడా మనమైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందినవారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ వీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరికీ తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం. శుభకార్యాలకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తూ ఉందండి. 90 రోజుల పాటుగా వీరిని అసలు జీవితంలో ఆపేవారే ఉండరు. వీరికి అంతటి అదృష్టం అయితే కలగబోతోంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అన్న వారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు. తెలివితేటలతో మీరు చాలా చక్కటి లాభాలు అనేవి ఆర్జించగలుగుతారు. కలహాలకు దూరంగా ఉండండి. శాంతియుతంగా ముందుకు సాగండి. దేవతను దర్శించడం మీకు శ్రేయస్సును కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఇంట్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కూడా మీకు నెలకొంటుంది. ఉత్తమమైన భవిష్యత్తు కలదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని అసలు దరిచేరనియ్యకండి. మృదు సంభాషణ కారణంగా మీకు కలహాలు అనేవి చేరవు. నవగ్రహ ధ్యానం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయండి. మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఎన్నెన్నో ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. మీకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వైవాహిక జీవిత పరంగా కూడా అన్నీ కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలే అధికంగా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి శారీరకంగా మరియు మానసికంగా కూడా ఈ సమయంలో చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. గురు సంచారం మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయం తెస్తుంది. ఆర్థికంగా ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఏడాది మీరు మీ సమయంలో జీవితంలో కొత్త ఆదాయ వనరులు కూడా స్వయంచాలకంగా సృష్టించబడడం ప్రారంభం అవుతుంది. స్వయంచాలకంగా మీరు అనేకమైనటువంటి కొత్త అవకాశాలు చూస్తారు మరియు మీరు చేసే ప్రతి పని కూడా మీ యొక్క భవిష్యత్తు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు సమాజంలో గౌరవము మరియు ప్రతిష్టను పొందుతారు. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యత పొందుతారు. ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా ఉంటుందండి. మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు. మీరు విదేశాల్లో ఉన్నత చదువులు చేయాలి, ఉన్నత విద్య చేయాలి అని కలలు కంటూ ఉన్నట్లయితే కనుక ఈ ఏడాది మీ కల ఖచ్చితంగా నెరవేరనుంది. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు కూడా పొందుతారు. మీరు చదువులో కష్టపడి పనిచేయడం అయితే ఫలిస్తుందండి. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ ఏడాది అదృష్టం మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తుంది. మార్చి నెల 2025 రెండవ భాగం నుండి శని సంచారం మీకు చాలా
ముఖ్యమైన మార్పులను తెస్తుంది. 90 రోజుల పాటుగా మీ జీవితం ఊహించని రీతిలో మారబోతోంది. మీ సుఖాలలోనూ మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా 4 నెలలు ఆనందం మరియు శ్రేయస్సు అయితే కలిగి ఉంటారు. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కాలం మరింతగా అనుకూలంగా కూడా ఉంటుంది. మీరు కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మే నెల 2025 29వ తేదీ రాహువు మిథున రాశిలో 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీరు మీ యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళవచ్చు లేదా వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు తిరిగి వెళ్ళవచ్చు. ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. ఆయనకు అదనపు శ్రద్ధ అయితే ఈ సమయంలో చాలా అవసరపడుతుంది. మీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే ప్రతి బుధవారం శివుడిని పూజించండి, గణేశునికి దుర్వాను సమర్పించండి. ఇలా చేయడం వలన మీ జీవితంలో చాలా ఆనందం శ్రేయస్సు కూడా కనిపిస్తాయి. చేయకూడనివి ఏమిటి అంటే మోసం, నిజాయితీ లేకపోవడం మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు మీరు కొంచెం దూరంగా ఉండండి. ఇది మీకు దురదృష్టం మరియు అపవాదం కూడా తీసుకొస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారికి 2025 ఆర్థికపరమైన జాతకం చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది మీకు ఆర్థిక పరంగా చాలా అదృష్టం అయితే కలిగి ఉంటారండి. ఈ సంవత్సరం మీకు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను కూడా ఆశించవచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు. వ్యాపారాన్ని స్థాపించడానికి మీరు ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పాలండి. మీకు ప్రతి ప్రయత్నం మిమ్మల్ని విజయానికి దారితీస్తుంది. మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు మునుపటి కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో వ్యాపారులు భారీ లాభాలు కూడా పొందవచ్చు. సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మీకు మద్దతు అయితే లభిస్తుంది. కొత్త వ్యాపార ఆలోచనలు మీకు చాలా లాభదాయకంగా కూడా ఉంటాయి. మీ పురోగతి పట్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడా ఈ సమయంలో పొందబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి. మీ కృషి సమయంలో బాగా ఫలిస్తుందనే చెప్పాలి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్య రాశి ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా మంచి ఆరోగ్యం అయితే కనిపిస్తోంది. మీ ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నింటి నుండి కూడా విముక్తి పొందుతారు. మీ వ్యాపార సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరియు మీరు త్వరలోనే ఇతర చిన్న సమస్యల నుండి కూడా బయటపడతారు. మీరు ఎల్లప్పుడూ చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సంవత్సరం ఎటువంటి తీవ్రమైన వ్యాధి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదండి. మీరు ఏదైనా సరే నొప్పి లేదా వ్యాధితో బాధపడుతున్నట్లయితే కనుక మీరు ఆ బాధ నుండి వెంటనే బయటపడతారు. మీరు జీవితం పట్ల మరింత శక్తివంతంగా మరియు సానుకూలంగా కూడా ఉంటారు. ఈ ఏడాది ఒత్తిడి మీ యొక్క ఆరోగ్యమైన ప్రభావం అనేది చూపవచ్చు. సమస్యల పట్ల మీ విధానంలో మరింత ఆచరణాత్మకంగా ఉండండి. ఎక్కువ టెన్షన్ అనేది మీరు అసలు ఎప్పుడు కూడా తీసుకోవద్దని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.